తీసుకున్న అప్పు టైంకి మళ్ళా వాపస్ కట్టకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మిత్తిల బెరగాళ్ళైతే ఇజ్జత్ తీసి కుప్ప పెడతారు. పరువును సోషల్ మీడియాలకు ఎక్కిస్తారు, ఫోన్లు చేసి సతాయిస్తుంటారు, ఇంటి ముంగట్టుకొచ్చి ఇల్లువ లేకుండా చేస్తారు. కానీ బ్యాంక్ వాళ్ళు గట్ల చేస్తారా చెప్పుర్రి? వాళ్ళు జరంతా సాఫ్ట్గా ప్రొఫెషనల్గా లోన్లు వసూలు చేస్తుంటారు. కానీ ఈ బ్యాంకు సారు అందరి లెక్క సాఫ్ట్ క్యారెక్టర్ కానట్టుండు. ఫైనాన్సర్లు వడ్డీ వ్యాపారులకే మొండి బకాయిలు వసూళ్ల పాఠాలు నేర్పించే రకమోడే అనిపిస్తుంది చూస్తుంటే. వామ్మో, ఇవేం కీకలు, ఇవేం బొబ్బాలరా అయ్యా. రెజ్లింగ్ ఫైటింగ్లకు దిగుతున్నావా, బాక్సింగ్ పోటీలకు బరిలకు దిగుతున్నావా? గొంతు జినిగిపోతుందా అన్నట్టు ఆ రుడేంద్ర నాయన. ఓరి నాయను, బీపీ మీటర్ వలిగేటంత బీపీ పెంచుకుంటుండు కదా సారు. ఇంతకు ఎవలిగినా ఈ లొల్లేంది అని అంటే, యూపీ రాష్ట్రం గోండా జిల్లాలో ఉన్న కల్లల్గంజ్ అనే ఊరిది. బ్యాంకుల తాను అప్పు తీసుకున్నట ఈ రైతు. ఇక ఆయన పద్ధతి ప్రకారం కట్టవలసిన వాయిదాలు కడతలేడట. ఇచ్చిన టైం దాటినా ఇంకా పైసలు కడతలేడని చక్కగా పొలం కాడికొచ్చి ఇట్లా ఒర్రుడు పెట్టి వసూలు చేద్దామని చూసిండు. ఇక నౌకర్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ప్రెషర్ అంతా అప్పు తీసుకున్న వాళ్ళ మీద చూపెట్టింది. ఇట్లా ఆడికెళ్ళి ఇంటికాడికి పోయి ముంగటున్న మంచం మీద కూర్చొని నేను ఇట్టనే ఒర్రుతా, ఎవడేం హిక్ కొంటాడు హిక్ హర్రీ అని వచ్చినప్పుడల్లా ఇట్టనే తిడతా అని మాట్లాడిండు. మేనేజరో ఫీల్డ్ ఆఫీసరో అయినా కానీ ప్రైవేట్ ఫైనాన్స్ దందాలు నడిపేటోళ్ళని మించిన వసూలు రాజనే ఉన్నట్టుండగా సారు. పైసలు వసూలు అవుడేమో కానీ ఇట్లా ఒర్రుడు పెట్టినంటే ఒంట్లో బీపీ పెరిగి నరాలు ఉబ్బి దవాఖాన పాలవుతాడు ఫస్ట్ అని ఈయన ఒర్రుడు చూసిన వాళ్ళంతా అనుకోబట్టిరట. ఈ వీడియో సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది. బ్యాంకు లోన్ తీసుకున్న ఆ రైతు ఏమో ఇంటి మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు తిట్టిన ఇజ్జత్ తీసిండని పరువు నష్టం కేసు పెట్టినట. పాపం ఏదో అనుకుంటే ఏదో అయిందన్నట్టు ఉల్టా కేసు అయింది సార్ మీద. అయినా బండ కింద చెయ్యిరికితే మెల్లమెల్లగా గుంజుకొని బయటపడాలి గాని గట్టిగా గుంజుతా అంటే వస్తుందా? ఆ సంగతి తెలియనట్టుంది సార్కు అనుకున్నాడట. అప్పుల తిప్పలు ఎట్లుంటాయో ఎరుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంతా.